అన్ని రకాల దినుసులు వాడాలి. ఇవి మనం వట్టిగా తినలేం కదా. వెనకటంటే గుడాలు పోసి బుక్కిండ్రు, తిన్నారు. ఇప్పుడు తిన్నారు కదా. ఇట్లా చేసి పెట్టాలి. మంచిగా ఉన్నారా? నేను ఇలా బెబ్బరి వడలు బెబ్బరి వడలు చేస్తున్నా. వెనకట గూడాలు వేసుకుందరు. గూడాలు వేసుకొని పెద్ద మనుషులు కలువు తెచ్చుకుందరు. గూడాలు వేసుకొని కలువు వేసుకుందరు. అన్ని మళ్ళీ పాతే బెబ్బరి గూడాలు వేసుకుందరు. నేను వడలు చేస్తున్నా, బెబ్బరి వడలు. నిన్న నానబెట్టుకున్నా. 3 సార్లు కడిగినా, నీట్గా అయినాయి. 3 సార్లు కడిగేసిన. 4 గంటలు నానాలి. 4 గంటలు ఇవి పిడకడని ఇవన్నీ బెబ్బరి ఇవి పట్టేసుకుని రాత్రికి పట్టి ఉంచుకున్నా. ఈ సన్నం పట్టుకున్నా. ఇది కొంచెం దొడ్డు పట్టిన. ఇది ఇంట్లో సామాన్. ఉల్లిగడ్డలు ఎల్లిపాయలు, జీలకర్ర, ధనియాలు, పచ్చిమిర్చి, ఎండిన మిర్చి ఇవి ఇల్లు వేసుకుంటున్నా, చూపిస్తున్నా. మీరు ఇలా పట్టుకోవాలి. ముందు ధనియాలు వేసుకున్నా. ఇవి పిండిలో కలుపుకుంది. అందుకే ధనియాలు, ఇవి 2-3 అల్లం ముక్కలు, ఎల్లిపాయలు 8 ఎల్లిపాయలు వేసిన. ఎండిన మిర్చి 5 వేసిన. ఎండిన మిర్చి, పచ్చిమిర్చి 4-5 పచ్చిమిర్చి 4-5 వేసిన. ఈ ఉల్లిగడ్డలు ఇవి పడదాం. ఇది పట్టినాక ఇవి పడుతున్నా. ఇది బెబ్బర్ల పిండి పట్టింది. ఇది సన్నం పట్టినా. ఇది కొంచెం దొడ్డు పట్టింది. ఇలా కలుపుకుంది. కలిపేటప్పుడు చూపిస్తా మళ్ళా. ఎక్కువ బెబ్బర్లే కొంచెం లైట్గా వేసిన. చాలా చెంచాడు పెసర్లు వేసిన. అంతే. ఇట్లా పట్టుకోవాలి. నీళ్ళు ఉల్లిగడ్డలు వేసుకుందాం. ఉల్లిగడ్డలు వేస్తాం. తేనెలు వేసుకుంటున్నా పిండిలో. జీలకర్ర అప్పుడు చూపించినా కదా, జీలకర్ర వేస్తుంది. ఉల్లిగడ్డలు అలా సగం ఇలా సగం వేస్తున్నా. కొంచెం సగం పట్టినా, సగం ఇట్లా వట్టిగేస్తున్నా. అన్ని కిందికి వస్తుంది మంచిగా. కలెమ్మ ఎండిన మిర్చీలు అందులో పట్టేటప్పుడు 4 ఎండిన మిర్చీలు, 4 పచ్చిమిర్చీలు వేసిన. ఇవి 4 కట్ చేసిన. స్పైసీ అవుతుందని కట్ చేసిన. ఇంకా పిండి ఉంది కదా బాగానే. మొత్తం కలిసి 15 మిర్చీలు. కొత్తిమీర ఇది వెనకట ఇట్లా వేసుకొని ఇందిరాన్ని. వెనకటి బెబ్బర్లు ఇది కొంచెం దొడ్డుగా పట్టుకున్నా. ముందు వేసింది సన్నం పట్టిన. ఇది కొంచెం ముందే మనం పట్టేటప్పుడు కొంచెం పట్టంగానే దొడ్డుగా తీసి పెట్టుకోవాలి. ఇట్లా పలుకు ఇల్లు కొంచెం పసుపు వేసిన. కొంచెం పట్టంగానే కొంచెం దొడ్డుగా ఇట్లా తీసి పెట్టుకోవాలి. తీసి పెట్టుకొని మిగిలింది సన్నం కొంచెమే వేసుకోవాలి. వంట సోడా కొంచెం వేసిన. నూనె బాగా పట్టేసుకుంటుంది. అంతే. ఉప్పు వేస్తుంది. 15 మిరపకాయలు మొత్తం తక్కువ 15. నేనైతే గింత వేస్తా. ఎక్కువ తక్కువ అయితే ఏం కాదు, కానీ ఎక్కువ కావద్దు. ఒకటే చెంచేస్తున్నా.
ఇక చట్నీ కూడా అయింది, రెడీ అయింది. చట్నీ అయితే రెడీ అయింది. పల్లి చట్నీ ముందు చట్నీ పిండుకుంటే ఇవి ఆయన అనేది తింటారు. కలుపుకుందాం, జర నానాలే, కలిపి పక్కకు పెడదాం. గరం ఇవి కలుపుకొని నూనె గరం పెట్టుకుందాం. ఈ మిరంకు బదులు 4-5 ఎండిన మిరపకాయలు వేసిన పట్టేటప్పుడు. మిరపకాయలు, ఎల్లిపాయలు, అల్లం ముక్కలు. ఇవి వెనకడ గూడాలు పోసుకుందరు, పెంక మీద ఎంచుకొని ఉప్పు నీళ్ళు పోసుకుందరు. మకరోట వేసి అదే పెంక మీద అంతే ఎంచుకొని ఉప్పు చల్లుదురు, ఉప్పు నీళ్ళు కమ్మగా ఉంటుండే. ఇప్పుడు అన్ని పిండి వంటలు కానీ అప్పుడు ఏడా. మేము చిన్నగా ఉన్నప్పుడు మా ఆయనతో మకరోట చేయంగానే ఇన్ని మక్కలు ఇవి ఎంచి ఇస్తుండే, ఎంచి ఆయనతో ఉప్పు నీళ్ళు పోసి ఇస్తుండే. ఇట్లా వేసుకోవాలి. ఇవి నానింది. ఇట్లా అని ఆయన మామ ఇట్లా మక్క రొట్టె వేసి ఒక పన్నిక వేసి ఒక పని చేయి, ఒక పనిక వేసి అని ఏమన్నా చిన్న పనులు చేయంగానే ఆయన మక్క రొట్టె వేసి వీటి మీద బెబ్బెర్లు వేయించి ఉప్పు నీళ్ళు చల్లి ఇస్తుండే. ఏం పెడుతుందో అని ఆయనమ్మ అనుకుంటుండే. పని చేయంగానే అది బొబ్బర్లు వేయించి ఇస్తుండే. అంతకే మురుస్తుండే. ఇప్పుడేమో అన్ని గోళ్ళు ఇచ్చిన వస్తువులు ఏవంటే అవి తింటుండ్రు. అప్పుడు ఏడా, ఇప్పుడు గడ్డి తిండి. ఇవి వేయించుకున్నాడు రొట్టెలు ఇట్లా. ఇవి నానాలి, 10 నిమిషాలు నానాలి. నాన్నాక చెప్పు. ఈ గ్లాసుడు చేస్తున్న బెబ్బర్లు 1/2 కిలో కంటే ఒక చెటాకు ఎక్కువ ఉంటుంది అంతే. ఇంతదాకా 1/2 కిలో అవుతుంది. ఒక చెటాకు, 6 చెటాకులు అంతే. ఉల్లిగడ్డలు అవి వేసుకునే వరకు ఇంత అయింది. ఈ గ్లాస్ నిండా తీసుకున్నా ఇది ఒక 4-5 అయితే 1/2 కిలో ఒకటి. ఒక చెటాకు ఎక్కువ బెబ్బర్లు అంతే. 1/2 కిలోకి ఎక్కువ తక్కువ. 5-6 సరిపోతాయి. ఇంత పిండి అయింది. చేసుకుందాం. నూనె కాగిందో చూద్దాము. కాగలు చేతితో వేస్తే సురుకంటుతుంది చేస్తుందని ఇలా చేతితో వేస్తే నూనె గరం నూనె జిత్తుతుంది. ఇలా హోటళ్ళకైతే మళ్ళీ ఫాస్ట్ చేస్తుంది. మనం ఇంట్లో వేసుకున్న నూనె ఎక్కువ వేసుకోం కాబట్టి సురుకంటకుంటా ఇట్లా వేసుకోవాలి. ఇట్లా కరెక్ట్ షేప్ కూడా వస్తుంది. ఇట్లా వేసుకోవాలి. సురుకంటేది ఏమంటుంది, భయం లేకుండా చేసుకోవచ్చు. చిన్న మంట పెట్టుకోవాలి, లోపల మాడిపోతుంది. బెబ్బరి వడలు అయితే తయారైనాయి. చూపించిన కదా అని ఒకసారి ట్రై చేయండి. మా పెద్ద కొడుకు అయితే ఇస్తాం. మా పెద్దోనికి ఎట్లున్నాయో రుచి చూసి చెప్తాడు. రుచి ఏం చేస్తున్నావురా? బెబ్బరి వాడాలి. పెద్ద అనే రాదు కానీ అవి ఇవి అనే రాదు కానీ బెబ్బరి వాడాలి. చూచి చెప్పు, రుచి చూసి చెప్పు. పడుకో. బెబ్బరి వాడ కొన్ని పేసర్లు వేసిన ఉండిలేండి. ఒక చాలా చెంచాడు పేసర్లు వేసిన మొత్తం బెబ్బర్లే. పేసర్లు వేసిన అంతే. చిన్నప్పుడు గూడాలు పోసుకుంటుంటే మా అబ్బాయి ఎంచుకుంటుంటిమి. ఇవి మీరు వాటే తినలేరు కదా.
చాలా బాగున్నాయండి, మీరు కూడా ట్రై చేయండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం బాగుంటుంది టేస్ట్. ఇట్లా వేసుకొని చూడండి, బెబ్బరి వడలు బాగుంటాయి. మనము వెనకడ వాటి గూడాలు వేసుకుంటుంటే మేంచుకుంటుంది, అట్లా వాళ్ళు తినరు. ఇప్పుడు పిల్లలు తినలేరు. ఇట్లా వడలు చేసి ఇవ్వాలి, అప్పుడప్పుడు తినిపించాలి. ఇట్లా అలవాటు అవుతుంది. మా పెద్దోనికి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అండ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి. అండ్ ఫర్దర్స్ వీడియోస్ ఏవైతే ఉన్నాయో మీరు మిస్ కాకుండా ఉండాలంటే సో బెల్ ఐకాన్ అనేది క్లిక్ చేసి పెట్టండి.